పచ్చగా మెరిసే ఒక చిన్న గ్రామంలో పప్పు అనే తిన్నారి చిన్న పురుగు ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ ఆడుకుంటూ తిరుగుతుండేది. ఒకరోజు పప్పు అందమైన పువ్వుల మధ్య ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంది. పూల సువాసన చూసి ముక్కుని చెమ్ముతూ నవ్వింది. అకస్మాత్తుగా ఒక పెద్ద పిట్ట చిరిప్ చిరిప్ అంటూ ఎగిరి వచ్చింది. భయపడ్డ పప్పు వెంటనే ఒక ఆకు కింద దాక్కుంది. అయితే ఆ పిట్ట నవ్వుతూ, "పప్పు, భయపడవద్దురా. నేను నీకు మంచి వార్త చెప్పాలి. త్వరలో నువ్వు ఒక అందమైన సీతాకోకచిలుక అవుతావు" అంది. పిట్ట మాటలు విని పప్పు ఆనందంతో ఒక సురక్షిత ప్రదేశంలో నిద్రపోయింది. నెమ్మదిగా కోశం తయారవుతుండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత కోశం తెరుచుకుంది. పప్పు ఇప్పుడు అద్భుతమైన రంగుల సీతాకోకచిలుకగా మారింది. ఇప్పుడు పప్పు పూల దగ్గర ఎగిరి అందరికీ ఆనందం పంచుతోంది. ఈ కథ మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే, ఓర్పుతో ఎదిగితే ప్రతి చిన్నది ఒక రోజు పెద్దదవుతుంది.